హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నెంబర్ 1 హ్యాకింగ్ ఛానల్ ఇన్ తెలుగు మ్యూటెంట్ హ్యాక్స్. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఎక్సలెంట్ టూల్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఈ టూల్ నేమ్ వచ్చి ది హార్వెస్టర్ అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ టూల్ గైస్, మన ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ విషయానికి వచ్చినట్టయితే. సో ఈ టూల్ని మనం యూస్ చేసి మన టార్గెట్కి డైరెక్ట్లీ రిలేటెడ్ అయిన ఈమెయిల్ అడ్రస్సెస్ కానివ్వండి, లేదా ఇతర హోస్ట్స్ కానివ్వండి, సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనం గ్యాదర్ చేయొచ్చు అనమాట. సో ఇది ఒక సింపుల్ పైథాన్ స్క్రిప్ట్ గైస్. సో ఈ స్క్రిప్ట్ రాసింది వచ్చి క్రిస్టియన్ మార్టరెల్లా. సో ఈ టూల్ ఏంటి, అసలు ఎలా వర్క్ అవుతుందో మనం ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం, ఎలా యూజ్ చేయాలనేసి. సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ప్యారెట్ టాయ్స్ వాడుతున్నాను. సో ఇది కూడా మనం పెన్ టెస్ట్ చేయడానికి అయితే ప్యారెట్ టాయ్స్ యూస్ చేస్తుంటారనమాట. సో దీని ఇన్స్టాలేషన్ మీకు కావాలనుకుంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పినట్టయితే నేను ఇన్స్టాలేషన్ వీడియో కూడా మీకు చేస్తాను గైస్. సో ఈరోజు టూల్ విషయానికి వస్తే ది హార్వెస్టర్ ఫ్రెండ్స్. సో ది హార్వెస్టర్ అనేది మనకి ఇన్బిల్ట్లో ఉంటుందన్నమాట. అది ఖాళీ లైనక్స్లో కానివ్వండి, లేదా ఈ ప్యారెట్ టాయ్స్లో కానివ్వండి. సో మనం ఎటువంటి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ టర్మినల్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ నేను ప్యారెట్ టర్మినల్ ఓపెన్ చేస్తున్నాను. సో వన్స్ మీ టర్మినల్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ది హార్వెస్టర్ అని మనం టైప్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే హార్వెస్టర్ స్టార్ట్ అవడం మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, దీన్ని రన్ చేయడం అయితే. సో మనం ఎటువంటి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనకి ఇన్బిల్ట్లో ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఏమేమి ఆప్షన్స్ యూస్ చేయాలో ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ డి ఆప్షన్ యూస్ చేసి మనం డొమైన్ నేమ్ స్పెసిఫై చేస్తాం. అండ్ అలాగే మనం ఏదైనా సోర్స్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ బి ఆప్షన్ యూస్ చేస్తాం. సో ఈ ఆప్షన్స్ అంతా ఎలా ఇవ్వాలి, అసలు ఈ మనకు వచ్చే డేటా ఎలా ఉంటుందో మనం ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. సో ఒకసారి మనం హార్వెస్టర్ ఏదైనా మన టార్గెట్ పైన రన్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మన టార్గెట్ ఏదైనా ఫేస్బుక్ కానివ్వండి, లేదా మైక్రోసాఫ్ట్ అనుకున్నాం. సో మైక్రోసాఫ్ట్ పైన ది హార్వెస్టర్ని అయితే యూస్ చేసి సో మనకి ఏ డేటా మనకి అవుట్పుట్ వస్తుందో మనం ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. సో ఒకసారి నేను స్క్రీన్ క్లియర్ చేస్తాను మీకు కనపడడానికి. సో హార్వెస్టర్ రన్ చేయడానికి సింటాక్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ముందుగా నేను ది హార్వెస్టర్ అని టైప్ చేస్తున్నాను. ది హార్వెస్టర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఇందాక మనం ఆప్షన్స్ చూసాం కదా, ఒక నిమిషం. సో ఇక్కడ మీరు ఆప్షన్ చూడొచ్చు. సో ముందుగా మన టార్గెట్ డొమైన్ మనం ఇక్కడ స్పెసిఫై చేయాలి. సో ఇక్కడ డి ఆప్షన్ మనం యూస్ చేస్తాం అనమాట. సో ఇక్కడ డి ఇలా టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఇప్పుడు మన డొమైన్ నేమ్, మన టార్గెట్ యొక్క డొమైన్ నేమ్ మనం ఇక్కడ స్పెసిఫై చేయాలన్నమాట. దేనిపైన అయితే మనం ఇన్ఫర్మేషన్ రికగ్నైజెన్స్ చేస్తున్నామో. సో ఇక్కడ microsoft.com. సో ఇలా టైప్ చేసిన తర్వాత స్పేస్ ఇచ్చి ఇప్పుడు మనం సోర్స్ ఇవ్వాలన్నమాట. సోర్స్ అంటే ఇప్పుడు గూగుల్ కానివ్వండి, యాహూ కానివ్వండి, లేదా డక్ కానివ్వండి. సో ఇలాంటి సోర్స్ అయితే మనం స్పెసిఫై చేయాలన్నమాట. సో అందుకోసం మనం ఇక్కడ ఆప్షన్ బి యూస్ చేస్తాం అనమాట. సో సింటాక్స్ ఇదే ఫ్రెండ్స్, మీరు హార్వెస్టర్ రన్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఆప్షన్స్ కనపడతాయి అనమాట. సో సింపుల్గా ఆప్షన్స్తో మీరు ఇక్కడ రన్ చేయండి. నేనైతే ఇక్కడ గూగుల్ ఇస్తున్నాను. సో సింపుల్ ఇలా గూగుల్ అని టైప్ చేసి నేను ఎంటర్ క్లిక్ చేసినట్టయితే సో ఈ హార్వెస్టర్ అనేది మన గూగుల్ సర్వర్స్లో అంతా సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో అక్కడి నుంచి మనకి microsoft.comలో ఏ మెయిల్స్ కానివ్వండి, లేదా ఇతర హోస్ట్ అవైలబుల్ ఉంటే దాన్ని అయితే మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఇందాక మీకు చెప్పినట్టే మనకి ఈమెయిల్స్ కోసం, ఐపీ అడ్రస్ కోసం ఇది సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఆ కమాండ్ రన్ చేసిన వెంటనే గూగుల్ సర్వర్స్లో. సో వెంటనే మనకి దొరికిన రిజల్ట్స్ అయితే మనకు అవుట్పుట్ ద్వారా ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి 11 హోస్ట్స్ అయితే ఫౌండ్ అయ్యాయి అనమాట. అండ్ ఈమెయిల్స్ అయితే ఇక్కడ ఏం ఫౌండ్ అవ్వలేదు, ఎందుకంటే ఎక్కువ సార్లు మనం ది హార్వెస్టర్ యూస్ చేసినట్టయితే గూగుల్ మన ఐపీ అడ్రస్ని బ్లాక్ చేయడం అలాంటివి జరుగుతాయన్నమాట. సో ఇప్పుడు హోస్ట్స్ కూడా చూపిదు చాలాసార్లు రన్ చేసినట్టయితే. సో ఏదైనా మీరు అనాన్సర్ఫ్ కానివ్వండి, మ్యాక్ అడ్రస్ చేంజ్ చేసి ఆ విధంగా ది హార్వెస్టర్ని అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే రిజల్ట్స్ 500 వరకు ఇది సెర్చ్ చేయడం జరుగుతుంది. సో లిమిట్ మీరు పెట్టుకోవచ్చు అనమాట ఆ రిజల్ట్స్. సో మనకి 100 లిమిట్ ఇక్కడ సెట్ చేసుకున్నామంటే ఇక్కడ ఎల్ ఆప్షన్ యూస్ చేసి 100 సెట్ చేసుకున్నట్టయితే ఆ 100 రిజల్ట్స్లోనే మనకి ఇక్కడ అవుట్పుట్ చూపించడం అయితే జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మనకి 100 రిజల్ట్స్లోనే ఇక్కడ అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇంకో టార్గెట్ పైన అయితే రన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. సేమ్ కమాండ్నే ఇప్పుడు మనం సిస్కో పైన రన్ చేసి చూద్దాం. సో సిస్కో అందరికి ఐడియా ఉంటుంది కదా. సో ఆ వెబ్సైట్ పైన అయితే మనం రన్ చేసి చూద్దాం, cisco.com.
సో ఇక్కడ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్తో మరింత రికనైజెన్స్ మీకు ఐడియా లేకపోతే ఇక్కడ తమ్నైల్ కనబడుతుంది కదా, సో ఆ వీడియో అయితే చూడండి. రికనైజెన్స్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. సో హ్యాకింగ్లో ఫస్ట్ స్టెప్ అనమాట ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది. సో ఇక్కడ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్తో మనం మరింత రికనైజెన్స్ వీటిపైన ఎక్కువ టైం స్పెండ్ చేస్తామన్నమాట. సో అలా చేయడం వల్ల ఏంటంటే మన టార్గెట్ని ఈజీగా మనం ఎక్స్ప్లాయిట్ చేయడానికి మనకి చాలా అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఎంత టైం మనం ఈ రికనైజెన్స్లో స్పెండ్ చేస్తే అంత ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట మనం పెన్ టెస్ట్ చేయడానికి, మనం ఎక్స్ప్లాయిట్ చేయడానికి మన టార్గెట్ని. సో ఇందాక చెప్పాను కదా guys, ఈ హార్వెస్టర్ని మనం ఎక్కువసార్లు యూస్ చేసినట్టయితే ఈ గూగుల్ అనేది మన ఐపీ అడ్రస్ని బ్లాక్ చేయడం జరుగుతుందన్నమాట. సో అలా జరిగినప్పుడు ఇలా నో ఐపీస్ ఫౌండ్, నో ఈమెయిల్స్ ఫౌండ్, నో హోస్ట్ ఫౌండ్ అని వచ్చేస్తుంది అనమాట. మనకి రిజల్ట్స్ అయితే రావు. సో ఇది 24 అవర్స్లో మనకు క్లియర్ అయిపోతుంది, లేదా 48 అవర్స్లో మనకు క్లియర్ అయిపోతుంది అనమాట. సో అలా కాకుండా మీరు ఇలా వచ్చినప్పుడు మనం ఇక్కడ గూగుల్ అనే సోర్స్ ఇచ్చాం కదా, సో ఇక్కడ మీరు డక్డక్గో కానివ్వండి, యాహూ కానివ్వండి, సో ఇలాంటి సోర్స్ మార్చి మీరు ఈ టూల్ని అయితే రన్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ నేను యాహూ ఇస్తున్నాను. సో ఇలా నేను సోర్స్ చేంజ్ చేయడం వల్ల సో ఈ సోర్స్లో నుంచి వచ్చే రిజల్ట్స్ అయితే నాకు వస్తాయి, గూగుల్కి అయితే కనెక్ట్ ఉండదు అన్నమాట. సో గూగుల్ బ్లాక్ చేసినప్పుడు కూడా నేను సోర్స్ అయితే వేరే మార్చి ఇచ్చినప్పుడు సో ఈ విధంగా మనకి రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇందాక మనకు గూగుల్లో మనకి నో ఈమెయిల్స్ ఫౌండ్ అని వచ్చాయి కదా, సో ఇక్కడ మనం సోర్స్ చేంజ్ చేసిన వెంటనే సో యాహూ సోర్స్లో నుంచి మనం 21 ఈమెయిల్స్ అయితే మన టార్గెట్కి సంబంధించిన ఈమెయిల్స్ అయితే మనం తెలుసుకోగలిగాం అనమాట. అండ్ అలాగే మన టార్గెట్కి సంబంధించిన హోస్ట్ మనం ఇక్కడ చూసినట్టయితే మోర్ దెన్ 200 హోస్ట్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉండడం జరిగిందనమాట. సో ఈ రికనైజెన్స్ వల్ల యూజ్ ఏంటంటే సో ఇక్కడ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా మనం మరింత ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయడానికి వీలవుతుంది అనమాట. సో ఈ విధంగానే మన టార్గెట్కి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ అయితే మనం గ్యాదర్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఎవరైనా హ్యాకర్ ఏదైనా కంపెనీని హ్యాక్ చేసినప్పుడు మీరు న్యూస్ విని ఉంటారు కదా, సో దానికి ముందు ఏవైతే స్టెప్స్ ఉంటాయో సో ఆ స్టెప్సే రికనైజెన్స్లో ఈ టూల్ని కూడా యూస్ చేసి ఉంటారనమాట. మన టార్గెట్కి సంబంధించి మెయిల్ అడ్రస్ కానివ్వండి, హోస్ట్ కానివ్వండి తెలుసుకోవడానికైతే ఈ హార్వెస్టర్ అనే టూల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో మన వ్యూవర్స్ ఎక్కువగా కాలీ లినక్స్ యూస్ చేస్తుంటారు కదా, సో కాలీ లినక్స్లో కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. నేను ప్యారటోయిస్ వాడుతున్నాను అంతే ఇక్కడ. సో టెర్మినల్లో చేసిందంతా సేమ్ ఉంటుంది కాలీ లినక్స్లో, ఒకసారి ట్రై చేయండి. అండ్ మీకు ఈ ప్యారటోయిస్ ఇన్స్టాలేషన్ వీడియో కావాలంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా నెక్స్ట్ ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ హార్వెస్టర్ రన్ చేయడంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అలాగే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా అప్లోడ్ చేస్తాను ఈ హార్వెస్టర్ది. అండ్ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఎన్నో వీడియోస్ మేము అప్లోడ్ చేస్తాను, మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. Thank you very much for watching guys.